शिवाय नमः। ॐ श्रीं महेश्वराय नमः। ॐ श्रीं शंकराय नमः। ॐ श्रीं परमेश्वराय नमः। ఇప్పుడున్న ఈ సమాజంలో సరైన మందులు లేక అనేక జబ్బులతో జనం బాధపడుతున్నారు. ఎటువంటి జబ్బునైనా నయం చేసే శక్తి ఒక భజనిక అనే ఆకుకు మాత్రమే ఉందని తెలుసుకున్న కొందరు యువకులు ఒక స్వామీజీ సహకారంతో అతనిచ్చిన పసుపు, కుంకుమ, విభూది తీసుకుని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని అడవిలోకి బయలుదేరిన 5 యువకులకు ఎదురైన సమస్యే మా ఈ చిత్రం. రే ఆగండ్రా, కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం. బాగుంది. ఓకే, చూసావా, నేను చెప్పినట్టు ఇక్కడే బాగుంది. రే, స్వామీజీ చెప్పినట్టు ఇక్కడ దెయ్యాలు భూతాలు లాంటివి ఉంటాయంటావా? ఉంటే భయం ఎందుకురా, నువ్వు వెంటబడి మరీ కొడతావు కదా. ఊరుకోరా. రేయ్, దయ్యాలు భూతాలు పక్కన పెట్టండి రా. ఈ దట్టమైన అడవిలో మృగాలు ఉండటం మాత్రం ఖాయం రా. మృగాలా? అరే అరే, ఇంత భయంకరమైన అడవులు పోవటం అవసరమారా? వద్దురా, వెళ్ళిపోదాము. నువ్వే కదరా ఏదో సాధిద్దాం పొడుదాం అని చెప్పేసి ఇప్పుడు వద్దంటావా? అప్పుడు ఇవన్నీ కనపాలేదురా మాకు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, నువ్వే కాపాడాలి తండ్రి. రే, నోరు మూసుకొని అడుగురా. రారా, వెళ్దామా? పా.
అదేంద్రా బాబు, ఈ రాళ్ళేంది, ఈ రప్పలేంటి? నాకంటే ఈ బ్యాగే పెద్దగా ఉంది. వీడు చేయబట్టి నేను నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్లోకి వెళ్ళేటట్టున్నాను. కూర్చోండ్రా కాసేపు. అమ్మా దేవుడా, రే కూర్చోరా. ఏమైందిరా? ఏం లేదు. ఎందుకలా చూసావురా? ఏదో శబ్దం వినిపిస్తాను. శబ్దమా? అది దెయ్యమేరా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజన. నీ అబ్బో. రేయ్ దున్నపోతా, ఈ అడవిలో ఆకులు కదిలినా శబ్దాల్లాగానే ఉంటాయి. అసలు నువ్వు మగాడివేనారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఆపన్రా గోలా. నీ ఎంకమంది గోలా ఉందానే? దేవుడా, నువ్వే కాపాడాలి. రేయ్, ముందు వీడు నోరు కుట్టేయండిరా, అప్పుడు కానీ ఊరుకోడు వీడు. యాదవ గోల. ఛే! అబ్బా, హిమాలయ పర్వతాలు ఎక్కినట్టుంది. కడుపు వికారంగా ఉందిరా. అబ్బా, 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 లే లే, అర్ధరిగా అర్ధరిగా ఎలా హెదా. అబ్బా, అబ్బో, కంట్రోల్ కంట్రోల్. అబ్బా, అమ్మ, ఆగదు ఆగదు, ఆగితే సాగదు. ఆగదు ఆగదు, ప్రశాంతంగా ఉంది. అబ్బా, సరిలేరు నాకెవరు. ఏమైందిరా? రే, చెప్పరా. నేను చెప్పేది వినండి రే, ఇక్కడేదో ఉందిరా. అరే పోదాం పదరా. అరే ప్లీజ్. దున్నపోతులా ఉన్నావు. ఎందుకు వేస్ట్ ఫెలో, ప్రతి దానికి భయపడతావు. బండోడా. కర్మరా బాబు, వీడిని భరించలేక చచ్చిపోతున్నాం. వీళ్ళు నమ్మొద్దు, వీళ్ళు నన్ను వదిలేసినా వదిలేస్తారు. పీచే మోడ్. నీకు మూడిందిరా. ఎంతసేపు రా బాబు, వేసుకున్నావా లేదా? ఇప్పుడు నేను కూడా పిచ్చే మూడే. కమాన్ నసనస. అబ్బా, ఇంత హైట్ ఉంది, ఎక్కడం ఎలా? ఇలాగరా. అదే ఎలారా? ఇప్పుడు చూడు, చాలా వేషాలు ఉన్నారా వీడి దగ్గర. తీసుకో.
అదే వావ్, పుట్టోడు అయినా తెలివితేటలు చాలా ఉన్నారా నీ దగ్గర? నువ్వు సూపరే హే. అమ్మయ్యా. వాకే నీ బండుడా. ఎక్కురా. టెన్షన్ ఎందుకురా, నేను ఎక్కుతానుగా, చూసి నేర్చుకోండి. మూసుకొని ఎక్కహే. వస్తున్నా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. లేపండ్రా అబ్బా. నా మొలతాళ్ళ తాయెత్తో ఇంతలోయా. రేయ్ చూసి దిగండ్రా. ఏం ఎక్కటం దిగటం రా బాబు, ఇక్కడ పాయింట్ తడిసి ముద్దయిపోతుంది. ఈ దారి ఏంటో, మనం ఎటు వెళ్తున్నామో అసలు ఈ అడవిలో ఏం అర్థం కావట్లేదురా. ఆహా. అబ్బా ఎన్ని రోజులురా ఈ అడవిలో నడవలేకపోతున్నాను. నేను చెప్తే వింటారా? ఇప్పటికైనా వెళ్ళిపోదామా? ఇంకోసారి నీ నోట్ల నుంచి ఆ మాట వచ్చిందంటే నిన్ను ఇక్కడే చంపేసి వెళ్తాం. అయినా నీకు ఈ నోట్దూలేంట్రా? గొడవ పడక చాలాసేపు అవుతుంది కదా. వాడి మాటలకేంటి కానీ వాడిని వదిలేయండిరా, వాడింకా మారడు. అన్నా వీళ్ళని ఎక్కడన్నా చూసావా? పదండ్రా. అమ్మా వీళ్ళు ఎక్కడైనా కనిపించారా? చూడలేదయ్యా.
శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న అబ్బా మల్లిక మల్లిక? మల్లిక 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 మాట్లాడు మల్లిక 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 మలి మల్లిక మల్లిక నా మల్లికరా మల్లిక మళ్ళీ మాట్లాడు మల్లిక ఏమైంది మలి ఏమైంది మల్లిక మల్లిక నా మల్లికరా మల్లిక మల్లిక లేవి మల్లిక ఏమైంది మల్లిక ఊరుకోరా, బాధపడకు, మల్లిక బాధపడకు. అరే అభి రారా జరిగిందిరా, జరిగింది. అభి వెళ్ళిపోదాం పదరా. రారా నా మల్లికరా అరే నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. అరే అభి మల్లిక ఇప్పుడేం చేయలేవురా పదరా, వదిలేరా, వెళ్ళిపోయిందిరా. అభి వదిలేరా, వెళ్ళిపోదాం రా. లే, వెళ్ళిపోదాం రారా అభి వెళ్ళిపోదాం మల్లిక రా అరే అభి అభి రా అభి నా మల్లిక అరే అభి మల్లిక మల్లిక రారా మాట్లాడు మల్లిక జరిగింది ఏదో జరిగిందిరా రే, మల్లిక అభి అరే అభి అభి రారా, రారా వదిలేరా. రే జరిగిందా నా జరిగింది. మల్లికరా అరే రారా అభి. అరే అభి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడేం చేయలేవురా పదరా అభి. వాళ్ళ అమ్మని వదిలేసింది, వాళ్ళ నాన్నని వదిలేసింది, చివరికి వాళ్ళ ఊరినే వదిలేసింది, కేవలం మన మీద నమ్మకంతోనే. కానీ మనం ఏం చేశాం? ఎవరు లేని అడవిలో వదిలేశాం, చంపేసి వదిలేశాం. అనాథగా మిగిలిపోయిందిరా పాపం మల్లిక. వద్దు, ఇక ఈ అడవిలో వద్దు. మీకు ఇష్టం ఉంటే రాండి, లేకపోతే లేదు. నేను వెళ్ళిపోతా. సరేరా, వెళ్ళిపోదాం పద. అభి లేవరా, వెళ్దాం పద.
వద్దు వద్దు రావద్దు ప్లీజ్ వద్దు దండం పెడతా వద్దు వద్దు వదిలే ఆ స్వామిది ఇచ్చిన పసుపు కుంకుమ తీయండి 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 వదిలే బావే ఇది ఆత్మ కాదురా మనిషే. మనిషా? ఆత్మ కాదా మనిషా? ఇన్ని రోజులు వెంట పడుతుంది నువ్వా? అసలేం కావాలా నీకు? మా వెంట ఎందుకు పడుతున్నావు? అసలేం కావాలా నీకు? అసలు మా ఇంట పడాల్సిన అవసరం నీకంటే. దీన్ని నా పేరు భవ్య. మా బావ పెద్ద రౌడీ. నేను పుట్టింది దేవాలయంలో అయినా పెరిగింది శ్మశానం లాంటి ఇంట్లో. భవ్య భవ్య లేమ్మా ఇంకా. ఏంటక్క ఇంత పొద్దున్నే? ఇంత పొద్దునేనా? టైం చూడమ్మా ఎంత అవుతుందో. లేచి త్వరగా రెడీ అయ్యిరా. అయ్యయ్యో నేను బానే ఉన్నానమ్మా. అక్క నీ కాలేజ్కి వెళ్ళొస్తాను. టిఫిన్ చేసేళ్ళవే. వద్దక్క లేట్ అవుతుంది. బాయ్. సరే బాయ్. టైం అవుతుంది. ఆటో ఆటో స్టాప్ స్టాప్ స్టాప్. బస్ లేట్ అయింది, కొంచెం కాలేజ్ వరకు డ్రాప్ చేస్తారా? హలో 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 ఎక్స్క్యూజ్ మీ. కొంచెం కాలేజ్ వరకు డ్రాప్ చేయండి. సరే.
ఏమైంది? ఏమైంది? ఏమో చూస్తానండి. కర్మరా బాబు, పోయి పోయి వీడిని లిఫ్ట్ అడిగాను. ఏమైంది? అదే ఏమైందో తెలియట్లేదండి. ఛీ! ఏమైంది? పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు ఎలా రా బాబు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏం బండిరా బాబు, అనవసరంగా నిన్ను లిఫ్ట్ అడిగాను. ఛీ! తొక్కల బండి, డొక్కుల బండి, ఛీ! ఆ? హలో, నా బండినే అనకండి. అనక పెట్రోల్ కూడా చూసుకోకుండా ఓ ఊపుకుంటూ వచ్చేయడమేనా? అయ్యో, లేట్ అవుతుంది. అబ్బా, స్టాప్ స్టాప్. ఏ పాపా, హాయ్. ఏం కావాలి? పెట్రోల్ కావాలి. ఎస్. రా కూర్చో పాపా. పోవే. జీవితం. ఎస్. హలో హలో, వారిని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లే. ఓ మీరా? అవును, నేనే. బాగున్నారా? బానే ఉన్నాను. మీరు చాలా బాగుంటారు తెలుసా. ఏంటి సైట్ కొడుతున్నావా? ఇంచుమించు అలాంటిదే. అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకండి. లేదండి, నిజం చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూసినప్పటి నుంచి పాలలో చూసినా మీరే, నీళ్ళలో చూసినా మీరే. అన్నంలో, కర్రీలో, బెడ్రూమ్లో లేనా? ఎగ్జాక్ట్లీ. నీకు బాగా ఎక్కువైంది. అవును, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ కలవాలి? ఇష్టపడుతున్నాను అన్నావుగా, నువ్వే వెతుక్కుంటూరా. కొత్త చీర, చెడండా పూలు, చాలా ఫ్రెష్గా ఉన్నావే. ఎక్కడికి బయలుదేరావే? టెంపుల్కి వెళ్తున్నాను. గుడికి వెళ్తున్నావా? చెడ నిండా పూలు పెట్టుకొని బెడ్రూమ్కి రావాలి కానీ పదా లోపలికి. వద్దండి, ఈరోజు ఉపవాసం. నిన్ను చేసుకున్నది గుడికి వెళ్ళి నేను బాగుపడాలని మొక్కడానికి కాదు. నేను చాలా మూడ్లో ఉన్నాను. ఉపవాసంలో ఉన్నది నువ్వు కానీ నేను కాదు కదా. పద లోపలికి. ఏమండి,
హాయ్. హాయ్. ఏంటి మళ్ళీ ఇదే బండా? అమ్మో నేను రాను. ఈ రోజు అలా జరగదు. ఎక్కండి. పక్కానా? నన్ను నమ్మండి. హ్మ్. ఈ బైక్ వదిలేసి ఇంకో బైక్ కొనొచ్చుగా. అబ్బా, ఈ బండి కొనటానికే హ్మ్. చాలా కష్టాలు పడ్డాను. అదే వేరే బండి అనుకోండి, నా పని ఇష్టే. నువ్వు ఈ బైక్కి ఇలా అంటే రేపు నీ ప్రేమని నేను అంగీకరిస్తే మరి నన్ను ఎలా పోషిస్తావు? దాన్ని వర్ణించలేను. అప్పుడు కూడా ఈ బైక్ మీద కూర్చోవాల్సిందేనా? అంతేగా మరి. సరే నేను వెళ్తున్నాను, బాయ్. ఏవండి, ఇంతసేపు మాట్లాడి ఇవ్వాల్సింది ఇవ్వలేదేంటి? ఏమివ్వాలి? లెటర్ అండి. సరే గాని సాయంత్రం మళ్ళీ రా. మళ్ళీ ఎందుకండి? పికప్ చేసుకోవాలిగా. ఏవండి, నేను అడిగింది ఇప్పటికే ఇవ్వచ్చు కదా. ఒరే పిచ్చోడా, నువ్వు లెటర్ ద్వారా రాసిమ్మన్నావు, కానీ నేను మాటల ద్వారా చెప్పాను. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. బాయ్. భవ్య, నాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదో నీకు తెలీదా? చూడు భవ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీ వెంట పడుతున్నాను. అయినా మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం కదా, అందుకే ప్రపోజ్ చేశాను. ఒకే కాలేజ్ అయితే మాత్రం ప్రేమించాలని ఏమన్నా ఉందా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వెన్ని రోజులు నా వెంట పడ్డా నువ్వంటే నాకు ఇష్టం లేదు. జరగని దాని గురించి ఆలోచించుకో. నాకివన్నీ ఇష్టం ఉండదు. ఉంటే ఫ్రెండ్గా ఉండు, లేకపోతే మాట్లాడడం కూడా జరగదు. గుడ్ బై. హాయ్. ఏంటి రమ్మన్నావు? అది ఇన్ని రోజులు నా వెంట పడుతుంది దీనికోసమే కదా. ఐ లవ్ యూ భరత్. భవ్య, ఒక్క నిమిషం. దేవుడా, నా భవ్య నాకు ఐ లవ్ యూ చెప్పింది.
ఈ జన్మకి ఇది చాలు. భవ్య, ఐ లవ్ యూ టూ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వంటే నాకు ఇష్టం భవ్య. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను వదిలే. భవ్య ప్లీజ్. నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ప్రేమ అని వెంట పడతారు. మీకు నచ్చితే చాలా, మాకు నచ్చాల్సిన అవసరం లేదా? చూడు, అమ్మాయిలు ప్రేమ పొందలేకపోతే కనీసం అమ్మాయిల దృష్టిలో మంచివాళ్లగైనా నిలిచిపోండి. మిమ్మల్ని చూస్తేనే అసహించుకునేలా చేసుకోకండి. ఇది నీకు చివరిసారిగా చెప్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. గుడ్ బై. ఆర్డర్ సార్. ప్రస్తుతానికి చల్లటి నీళ్ళు తీసురా. చల్లగా లేవు. అయితే కూల్ వాటర్ ఇవ్వు. అవి కూడా లేవు. మరి ఏమున్నాయిరా? ఫ్రిడ్జ్ వాటర్ ఉంది. పంచ్ పడిందా? 2 బటర్ స్కాచ్ తీసుకురా. గట్లనే మేడం. అక్కడ కాదు, ఇక్కడ. హాయ్ భవ్య. ఛీ, ఇలా ఎన్ని రోజులు తిరిగినా భవ్య నన్ను అసహించుకుంటుంది. ఈ జన్మలో భవ్య నన్ను ప్రేమించదని అర్థమవుతుంది. భవ్య, నీకు ప్రేమికుడిగా కాకపోయినా ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాను. నీ ప్రేమని పొందలేకపోయినా నీ దృష్టిలో నేను మంచివాడిగా ఉండాలి. ఐ లవ్ యూ భవ్య, బట్ ఐ మిస్ యూ. భవ్య, ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మనం కూర్చున్న ఈ స్థలం ఆకాశానికి భూమికి మధ్య, పచ్చని ప్రకృతుల మధ్య, వీచే గాలుల మధ్య. ప్రతి క్షణం నువ్వు నన్ను తలుచుకుంటూ, నేను నిన్ను తలుచుకుంటూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాం. ఒకవేళ ఏదో ఒక రోజు మనం విడిపోయే క్షణం వస్తే అది నా మరణమే కావాలరా. అదే క్షణం నా ఊపిరాగిపోవాలి. భవ్య, అవే మాటలు. నువ్వు ఏడవకు, అలాంటిదేం జరగదు. అబ్బాయిలు అమ్మాయిల వెంటపడి ప్రేమిస్తే
అమ్మాయిలు ఒకవేళ ప్రేమించినా అంతగా పట్టించుకోరు. నువ్వేంటి ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒకసారి అమ్మాయిలు ప్రేమించడం మొదలు పెట్టాక అనుక్షణం అబ్బాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రపంచంలోని అందాలన్నీ ఒక పక్క నుంచి మరో పక్క తను ప్రేమించిన ప్రియుణ్ణి ఉంచితే తను ప్రేమించిన ప్రియుణ్ణి చూస్తుంది తప్ప ప్రపంచంలో ఉన్న అందాలని కాదు. నేను అదృష్టవంతుణ్ణి. దేనికి? అన్నీ చెప్తారు. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పద. ఇప్పటి నుంచి రేపు ఎప్పుడవుతుందా అని ఎదురు చూడాలి. ఎందుకు? రేపు మళ్ళీ నిన్ను చూడాలి కదా, అందుకు. ఈరోజు రాత్రే నేను మరణిస్తే అప్పుడెలా ఉంటావు? అసలుంటే కదా. ఎక్కడికి వెళ్తావు? ఓసి పిచ్చిదానా, నువ్వు చనిపోయే క్షణం ముందే నేను చనిపోతాను. అదెలా సాధ్యం రా? అది ఎలా సాధ్యమంటే మన రెండు హృదయాలు ఒకటే కాబట్టి. అక్కడ నీ హృదయం ఆగే ముందే ఇక్కడ నా హృదయం ఆగిపోతుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. సరే వెళ్దాం పద. ఎక్కడి నుంచి వస్తున్నావు భవ్య? కాలేజ్ నుంచి బావా. ఇప్పుడు టైం ఎంతమ్మా? 7 అవుతుంది. మరి కాలేజ్ 5 గంటలకే అయిపోతుంది కదా, మరి 2 గంటలు లేటుగా వచ్చావు. మిగతా 2 గంటల స్పెషల్ క్లాసా? అవును బావా. గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా స్పెషల్ క్లాస్ ఉందని చెప్పడం ప్రతి ఇంట్లో ప్యాషన్ అయిపోయింది. ఎవడు వాడు? ఎవరు బావా? పార్కులో వెంట బైక్ మీద రోడ్ల మీద తిరుగుతున్నావుగా, ఎవడు వాడు? నిన్ను కాలేజీకి పంపించేది చేయడానికి కాదు, చదువుకోవడానికే. చూడు, ఇంకోసారి ఇలా జరిగితే కాలేజ్ కాదు కదా, గడప కూడా దాటలేవు. ఏమైందండి అలా అరుస్తున్నారు? మీ చెల్లెలు కాలేజీ కానీ పోయి తెచ్చుకోవడం జరుగుతుంది, అందుకే మందలిస్తున్నా. చూడు బావా, మర్యాదగా మాట్లాడు. ఇంకొకసారి అలా మాట్లాడితే బాగుండదు. ఏం చేస్తావే? అయినా రోడ్డు మీద తిరిగేదాన్ని ప్రతివ్రత అంటారా? చాలా ఆపింకా. అయినా నేనెవరితో తిరిగితే నీకేంటి? నేను వాడితోనే తిరుగుతాను. వాడితో వాడినే పెళ్లి చేసుకుంటా. వాడు నాకు కావాలి. వాడంటే నాకు ఇష్టం. నా గురించి నీకు అనవసరం. చూడే చూడు, దాని గురించి నాకు అవసరం లేదంట. 20 ఏళ్ళు పెంచిన మనకంటే 20 రోజులుగా పరిచయమైన వాడే కావాలంట. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వద్దమ్మా వద్దు, నీవు గొప్ప ప్రేమికురాలివి, నీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. ఆపరా. ఇన్ని రోజులు అక్క భర్తవని గౌరవించాను. ఇప్పుడు ఆ గౌరవం పోగొట్టుకున్నావు. అయినా ఆడదంటే పడక గదికే పరిమితం అనుకున్న నీలాంటి వాడికి ఏం తెలుస్తుందిరా ఆడదాని ప్రేమ గురించి? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆడుకునే నువ్వు ఒక మగాడివేనా? ఛీ, రాక్క వెళ్దాం రా. ఏదో ఒకటి చేయాలి. దీన్ని ఏదో ఒకటి చేయాలి. పట్టుకోండి.
ఒరే రోడ్డు మీద గొడవ పడటం, అది జనం చూడటం, పోలీసులకు ఫోన్ చేయటం, వాళ్ళు రావటం, మనల్ని తీసుకెళ్ళటం, స్టేషన్లని, కోర్టులని, కేసులని తిరగటం, ఇవన్నీ మనకు అవసరమారా? అందుకే ఇక్కడికి వచ్చా. మీరు నన్ను కొట్టినా, నేను మిమ్మల్ని కొట్టినా ఎవ్వడు పట్టించుకోడు. ఏరా అంటే మమ్మల్ని కొడుతూ ఆవురా? కన్ఫామ్ రా. అన్నా నాకు పెళ్ళయిందన్నా, కొట్టాకన్నా వాంచర్ని కాలు మొక్తనే, నన్ను వదిలిపెట్టన్నా. అన్నా అన్న ప్లీజే ప్లీజే నన్ను వదిలిపెట్టవే అన్న ప్లీజే, కొట్టాకన్నా. భయపడతా అనుకున్నావురా? కొట్రా. చెప్పడం నా ధర్మం, వినటం మీ వినయం. లేదు కాదు కూడదని మీరు అనుకుంటే ప్రాణం పోయినా పర్వాలేదనుకునే ప్రతివాడు రండ్రా. రేయ్, వీడి ఎడమ కాలు కుడి చేయి తీసుకురండ్రా. ఎవడు పంపించాడ్రా నిన్ను? భవ్యను ప్రేమిస్తున్నావని వాళ్ళ బావ పంపించుడు నిన్ను చంపమని. ఎక్కడున్నాడు రాడు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. రే జయసింహారెడ్డి, అగన్రా.
రేయ్ కూర్చో. ఎరా సినిమాలో విలన్ లాగా 20 మందిని పంపిస్తే సైలెంట్గా తనులు తింటూ కూర్చుంటాను అనుకున్నావా? నెవర్. రేయ్ రేయ్ కామోష్, నువ్వు అరిస్తే పారిపోవడానికి నీ కింద పనోడిని కాదురా, ప్రేమలో ఉన్నవాణ్ణిరా. ఎదురొచ్చేది ఎంత మగాడైనా గుండె చూపిస్తూ ముందడుగు వేసేదరా ప్రేమ. దట్ ఈజ్ లవ్. రేయ్ నా పవర్ ఏంటి తెలియకుండా మాట్లాడుతున్నావు? రేయ్ 10 మందిలో ఉండే పవర్, 100 మందిలో ఉండే కలేజా, 1000 మందిలో ఉండే దమ్ము, 1,00,000 మందిలో ఉండే ధైర్యం ప్రేమించిన ప్రతి ఒక్కడి లోపల ఉంటుంది. నువ్వు నన్ను కాదు కదా, నా ఒంటి మీద ఉన్న షర్టు బటన్ కూడా పీకలేవురా, 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 పీకలేవురా. రేయ్ జయసింహారెడ్డి, పగలు రాత్రి ఆలోచించు. నీ తెలివి చాలకపోతే నీ చెంచాగాళ్ల తెలివితో ఆలోచించు. నువ్వెన్ని ప్లాన్లతో వచ్చినా సముద్రంలో సుడిగుండంలో ఎదురొస్తా. తట్టుకునే శక్తి, నిలబడే తమ్ము నీలో ఉంటే రా. అదేంటన్నా వాడలా వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు? చెప్పన్నా, ఈ నా కొడుకు గేటు దాటిలోపు నరికేస్తా. రేయ్ మండుతున్న సూర్యుణ్ణి, కాలుతున్న చితిని, రక్తంతో ఉడుకుతున్న ప్రేమికుణ్ణి తాకొద్దు. అది మనకే ప్రమాదం. వాణ్ణి ఆవేశంతో కాదు, ఆలోచనతో చంపాలే. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడొచ్చిపోయినోడు నా సడ్డకుడంట. నీ చెల్లికి చెప్పు జాగ్రత్త అని. నాకెలాగూ సంతోషం లేదు, దాన్నైనా సంతోషంగా బతకనివ్వండి. ఏంటి నీ చెల్లికి సపోర్ట్ చేస్తున్నావు? చస్తావు. ఈ మనిషి మారేలా లేడు. వెళ్ళు లోపలికి. ఏదో ఒకటి చేయాలి. అరే ఫోన్ ఇవ్వరా. రే తీ తీ ఫోన్ ది. తీయరా, తీ ఫోన్ ది. రేయ్ నీ పాడికి నీ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోతే గాజులు వేసుకున్న ఆడదానిలాగా మూల కూర్చొని నావురా జరగదు. పకీరోని ప్రాణం మర్రి చెట్టు త్వరలోని చిలుకలో ఉన్నట్టు నువ్వు ప్రేమించింది నా ఇంట్లోనే ఉంటే నీతో నాకు పనేంట్రా? నువ్వు కాని దీన్ని మర్చిపోకపోతే నిన్నేమనరు, దీన్ని చంపుతా. ఇది బ్రతకాలంటే నువ్వు దీన్ని మర్చిపోవాలి, లేదా నిన్ను మర్చిపోయేలా చేయాలి, లేదంటే చంపేస్తా. అది వెళ్తుంది, దాన్ని ఫాలో కాని రా. వెళ్ళండి. హాయ్ భరత్, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే నేను వెనక్కి తిరుగుతాను, అప్పుడు చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏంటి భరత్, జోక్ చేస్తున్నావా? కొన్ని మాటలు జోక్ చేసినా బాధ కలిగిస్తాయి. ఇంకొకసారి అలా మాట్లాడుకో. లేదు భవ్య, నేను నిజం చెప్తున్నా. సరదాగా నీ వెంటపడ్డాను, కానీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కాదు. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు. అందుకనే. అందుకని తర్వాత ఏంటో చెప్పురా. నువ్వు నన్ను మర్చిపో. ఆపు. చాలా థ్యాంక్స్ రా. అందరు అబ్బాయిల్ని నమ్మొద్దు అంటే నా భరత్కి నేనే ప్రాణం. నేను లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేడు అనుకున్నా. నువ్వే నా ఊపిరి, నువ్వే నా జీవితం అంటే నన్ను గుండెల్లో పెట్టి చూసుకునేవాడు దొరికాడని చాలా ఆనందపడ్డాను.
అన్నా వీళ్ళు ఊరి చివరన గుడి దగ్గర ఉన్నారన్నా. దొరికిండ్రా నా కొడుకు, పదండ్రా. నేను ప్రేమించింది ఒక మనసు మానవత్వం లేని ఒక మనిషినని ఇప్పుడే అర్థమైంది. నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? నీ పాడికి నీ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోతే గాజులు వేసుకున్న ఆడదానిలాగా మూల కూర్చొని నావురా జరగదు. పక్కీరోని ప్రాణం మర్రి చెట్టు త్వరలోని చిలుకలో ఉన్నట్టు నువ్వు ప్రేమించింది నా ఇంట్లోనే ఉంటే నీతో నాకు పనేంట్రా? నువ్వు కాని దీన్ని మర్చిపోకపోతే నిన్నేమనరు, దీన్ని చంపుతా. మరేం చేయాలి? నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, చేతిలో పని లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటే పోషించే స్తోమత కూడా నాకు లేదు. అందుకే నన్ను మర్చిపోమంటున్నా. ఇవన్నీ ప్రేమించే ముందు కనిపించలేదా? అవన్నీ నాకు తెలీదు. నన్ను మర్చిపో. మర్చిపో అంటావేంట్రా? జన్మనిచ్చిన తల్లి లేదు, రక్తం పంచిన తండ్రి లేడు, ఇప్పుడు నువ్వు కూడా ఉండనంటున్నావు. నేనెవరి కోసం బ్రతకాలరా? ఒకసారి అమ్మాయిలు ప్రేమించడం మొదలు పెట్టాక అనుక్షణం అబ్బాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రపంచంలోని అందాలన్నీ ఒక పక్క నుంచి మరో పక్క తను ప్రేమించిన ప్రియుణ్ణి ఉంచితే తను ప్రేమించిన ప్రియుణ్ణి చూస్తుంది తప్ప ప్రపంచంలో ఉన్న అందాలని కాదు. ఉంటే నీతోనే లేదా మట్టిలోనే. నీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదివి. అసలేం జరిగిందో చెప్పు. నేను లేకపోతే నువ్వు బతకలేవని నాకు తెలుసు. అసలెందుకు ఇలా మాట్లాడుతున్నావురా? భరత్, కొట్టకండి, నన్ను వదలండి. భరత్, ప్లీజ్ కొట్టకండి, నన్ను వదలండి, వదలండి. అయ్యో ప్లీజ్ వదలండి, అవ్వండి, ప్లీజ్ కొట్టకండి. ప్రేమ కావాలా, ప్రాణం కావాలా? ప్రేమే కావాలి. ప్రేమ 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 ప్రేమ. భరత్, ఎదురుగా యముని పెట్టుకొని ప్రేమ కావాలని వరమడిగితే ప్రాణం తీస్తాను కానీ ప్రేమ ఎందుకు ఇస్తాను రా? భరత్, రే జయసింహారెడ్డి, గుడికెళ్ళి దేవుణ్ణి మొక్కుకో, ధైర్యం వస్తుంది. అదే ప్రేమికుణ్ణి తాకితే ప్రాణంతో పోటీ పడినట్టేరా. రేయ్, ప్రాణం అంటే ఏందో చూపేయండి రా వీడికి. భవ్య, భవ్య, నడువే రా. ఏంటండి అలా లాగొస్తున్నారు? వద్దు బావా, ప్లీజ్.
ఏంటండి చిన్నపిల్లని చూడకుండా అలా లాక్కెళ్ళి బంధిస్తున్నారు? మీరు అసలు మనిషేనా? మీకు మానవత్వం లేదా? ఏంటే నోరులేస్తుంది? అది చిన్నపిల్ల, అది చిన్నపిల్ల అంది. బరి తెగించి బజార్లో తిరుగుతుంటే మీరు చూసారా? అవును, నేను చూశాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా పెంచింది వాడెవరితోనో పంపడానికి కాదు. చూడు, రేపు పొద్దున్నే దాన్ని నా దానం చేసుకుంటాను. అడ్డొచ్చావు పిల్లాని అని కూడా చూడను. నిన్ను చంపి దాంతో చేస్తా కాపురం. జన్మనిచ్చిన తల్లి లేదు, రక్తం పంచిన తండ్రి లేడు. ఇప్పుడు నువ్వు కూడా ఉండనంటున్నావు. నేనెవరి కోసం బతకాలి? ప్రేమ కావాలా, ప్రాణం కావాలా? ప్రేమే కావాలి. ప్రేమ 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 ప్రేమ. ఎదురుగా యముని పెట్టుకొని ప్రేమ కావాలని వరమడిగితే ప్రాణం తీస్తాను కానీ ప్రేమ ఎందుకు ఇస్తాను రా? భవ్య, బాధపడుతున్నావా? అక్క, చూడటానికే ఇల్లులా ఉంటుంది కానీ ఇక్కడుంటే నరకంలో ఉన్నట్టుగానే ఉంటుందమ్మా. నాకెలాగూ సంతోషం లేదు. కనీసం నువ్వైనా సంతోషంగా ఉండు. వెళ్ళిపోమ్మా. నిన్ను ప్రేమించిన వాడితో, నువ్వు కోరుకున్న వాడితో వెళ్ళిపోమ్మా. సంతోషంగా వెళ్ళిపో. అక్క, నిన్ను వదిలి నేను వెళ్ళను. తప్పదమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలంటే వెళ్ళాల్సిందే. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉంటే చాలు. రామా. భవ్య, 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 భవ్య. రేయ్ అన్నా, వెళ్ళండి రా. అది మన కళ్ళ గంతలు కట్టి పారిపోయింది. వెళ్ళండి, వెతికి వాడిని చంపి దాన్ని తీసుకురండి. సరే అన్నా. నా కొడుకు దొరకాలి. నువ్వెవర్రా అడ్డం వచ్చినావు? అబ్బాయితో స్నేహం చేస్తే మనకెందుకులే అనుకుంటాం. అదే అమ్మాయితో స్నేహం చేస్తే అంతా మనమే అనుకుంటాం. భవ్య, మీరు వెళ్ళిపోండి. అన్నా, ఏమైందిరా? దొరకలేదన్నా. ఇంతమంది వెళ్ళి ఏం చేస్తున్నారా? దొరికేదాకా వెతకండి. వెళ్ళండి. భరత్, ఇంత అడవిలో ఉండడం అవసరమా?
చాలా భయంగా ఉంది. భవ్య, కొన్ని రోజులు మనకి కష్టాలు తప్పవు. రేపు ఉదయాన్నే ఏదైనా పని చూసుకొని కొంత డబ్బు సంపాదించాక అప్పుడు పెళ్లి చేసుకొని సిటీలో మంచి ఇల్లు తీసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకోరా. సరే. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు. ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్. ఆ? పని కావాలి సార్. ఏం పని చేస్తావు? ఏ పని చెప్పినా చేస్తాను సార్. ఏం పని చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. ఏం చేయగలవు? ఇక్కడున్న ఏ పనైనా చేస్తాను సార్. మా దగ్గర ఏం పని లేదు. సప్లై అయింది, చేస్తావా? చేస్తాను సార్. అవసరమైతే టేబుల్ అన్ని తుడిచి ప్లేట్లు కడగాలి. ఆ, కడుగుతావా? కడుగుతాను సార్. రే రాము, రాము ఇక్కడ్రా. ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు. మన దగ్గర పనులు ఏం చేయాలో చెప్పు. దగ్గరుండి పనులన్నీ నేర్పించు. సరేనా? తీసుకెళ్ళు. ఓకే సార్. రేయ్, అది నా పరువు తీసిందిరా. దాన్ని వదిలేది లేదు. ఎలాగైనా పట్టుకొని తీరాలి. ఏంటి ఇంకా ఎన్ని రోజులని బాధపడతావు? మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి, ఇలా ఏడుస్తూ ఉండడానికి కాదు. ఇక్కడ నేను బాధపడితే ఓదార్చడానికి నువ్వున్నావు. ఆకలిగా ఉంటే అన్నం పెడతావు. కానీ అక్కడ మా అక్కని వాడు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో. నేనుంటే అక్కకి కాస్తైనా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు కనీసం మంచినీళ్ళిచ్చి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. తనెప్పుడు నా సంతోషాన్నే కోరుకుంటుంది. కానీ నేనే అక్కను వదిలేసి వచ్చేసాను. భవ్య, మీ అక్క నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించింది చెప్పు? నువ్వు సంతోషంగా ఉంటావనే కదా. ఏదో ఒక రోజు మీ బావ తప్పకుండా మారతాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ అక్క పంపడంలో అర్థం ఏముంది చెప్పు? బాధపడకు. ఏయ్, దొరికిందా? చెప్పండ్రా. మీరు మాత్రం దొరికేదాకా వెతకండి. ఎక్కడున్నా దాన్ని వదిలేదు లేదు. పట్టుకోండి. భవ్య, భవ్య, లే తినేసి పడుకో. నువ్వు తిన్నావా? తినేసా. ఈరోజు సండే అని మా స్టాఫ్ అందరికీ చికెన్ బిర్యానీ పెట్టారు. వాళ్ళతో తిన్నా. నువ్వు తిను.
భరత్ భరత్ మ్మ్. లే, ఏంటి నువ్వు లే ఫస్ట్. ఏంటో చెప్పు. లేచి కూర్చో. నువ్వు కూడా తిను. నాకు ఆకలి లేదు. నేను ఇప్పుడే తినేసి వచ్చాను. ఇంకా తినాలని లేదు. ఒరే, నువ్వు చికెన్ తిని నాకు పప్పన్నం తీసుకురావు. నువ్వు కూడా తినలేదు. నాకు తెలుసు, నువ్వు తిను. భరత్, నిజం చెప్పు, రోజుకొక్క పూటైనా తింటున్నావా? అయినా నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ? అందరూ నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి వదిలేసిన వాళ్ళని చూశాను. అసలు నువ్వేం తినకుండా నీ కడుపు కాల్చుకొని నా కడుపు నింపుతున్నావు. జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పడి బ్రతికినా తప్పులేదురా. మా అమ్మా నాన్నలు ఉన్నా నీ అంత ప్రేమని పంచకపోవచ్చు. నువ్వు పక్కనుంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. ఐ లవ్ యూ రా. అన్నా అన్నా, భరత్, సార్ నన్ను పని మీద బయటికి వెళ్ళమన్నారు. కొంచెం ఈ పార్సల్ ఇంట్లో ఇచ్చేసి తినేసి పడుకోమని చెప్పన్నా. సరే సరే సరేలే, ఏమనుకోకన్నా. నో ప్రాబ్లం. వస్తున్నా. ఎవరండి మీరు? నేను భరత్తో పాటు పనిచేస్తాను. భరత్ మీకు ఈ పార్సల్ ఇవ్వమన్నాడు. ఏముందిరా పిల్ల, మంచి పిటపిటలాడుతుంది. భరత్ ఎక్కడికి వెళ్ళాడు? భరత్ పని మీద బయటికి వెళ్ళిండు. మిమ్మల్ని తినేసి పడుకో. థ్యాంక్ యూ అండి. మొత్తి పోగొడుతున్నావే. నిన్ను ఎలాగైనా అనుభవించే తీరుతా. భరత్గాడు తెచ్చిన అమ్మాయిని చూసినప్పటి సంధి కంటి మీద కునుకులేదురా. దాన్ని అనుభవించాలని ఉందిరా. ఆగలేకపోతున్నాను రా. పదండ్రా. భరత్ లేడు. మీరెందుకొచ్చారు? భరత్ లేకపోతే నువ్వు ఉన్నావుగా. పదవి లోపలికి. పట్టుకుంటా దాన్ని. ఆగవే, మా నుంచి తప్పించుకోలేవు. పట్టుకోండ్రా. అరే అట్నుంచిరా. పట్టుకోర్రా దాన్ని. ఇక్కడికి పారిపోతావి. ఆగో. భవ్యా, భవ్యా, రేయ్ భవ్యా, రేయ్ భరత్.
భవ్య భరత్ వదలండి వదలండి భరత్ భరత్ నేను చేయొద్దు కావాలా వాడి ప్రాణం కావాలా నన్నేం వాడు చేయొద్దు. బ్రతకాలంటే నువ్వు మాకు లొంగాలి. భవ్య భవ్య వాడికి నువ్వు లొంగితే నేను బ్రతికున్న చచ్చినట్టే. సచ్చింది పదండ్రా. భరత్ 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 లే భరత్ 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 ఏమైంది భరత్ ఏమైంది భరత్ నీకు అయ్యో కర్మ ఇన్ని రోజులు నువ్వు తిన్నా తినకపోయినా నాకు పెట్టేవాడివి. ఇప్పుడు నిన్నెలా పోషించాలిరా, నిన్నెలా చూసుకోవాలిరా? కర్మ. ఆ విధంగా భరత్ని చూశాను. ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. అప్పుడే మీరు అడవిలోకి రావడం చూశాను. ఇంత పెద్ద అడవిలోకి మీరెందుకు వచ్చారో తెలుసుకోవాలని మిమ్మల్ని ఫాలో అయ్యాను. భజనిక అనే ఆకు కోసం వచ్చిన మిమ్మల్ని చూసి చాలా ఆనందం వేసింది. ఆ భజనికతో నా భరత్ని మళ్ళీ మామూలు మనిషిగా చేసుకోవచ్చని చాలా సంతోషించాను. అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ ఎలాగైనా నా భరత్ను కాపాడుకోవాలని మీ దగ్గర ఉన్న భోజనాన్ని తీసుకువచ్చి నా భరత్ ఆకలి తీర్చవలసి వచ్చింది. కేవలం భోజనం కోసం మాత్రమే మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది. భవ్య ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? భరత్ చూడండి, నా భరత్ని చూడండి. అరే ఇలా మారాడేంట్రా తను? అవును భరత్. భరత్ భవ్య ఇతనే నన్ను లవ్ చేసింది. రాయ్ ఇప్పటి వరకు వద్దనుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇతని కోసమైనా ఆ భజనికను తీసుకొద్దాం రా. వెళ్దాం రా.
రేయ్ గ్లాస్ ఆడుంది తీసుకో. నీ కాళ్ళ దగ్గర ఉంది చూడు. అరే చెప్పేది రా రే. ఆగ్రా ఆగ్రా భరత్ ఆగ్రా. భరత్ అదిగో నీకోసం ఏం తెచ్చామో చూడు. బావా వదలండి, వదలండి నన్ను. వద్దు బావా, నన్ను వదిలేయండి. భవ్య ఎవరా నువ్వు? రేయ్ ఆగరా రేయ్. అభి ఎన్ని రోజులను తప్పించుకొని తిరుగుతావే? ఎక్కడికి వెళ్ళినా నా కంటికి కనపడక తప్పదు. అందరూ కలిసి అడవిలో కాపురం పెడితే ఒక్క ఆకు కూడా పీకలేనుకుంటున్నావే?
వెళ్ళు పైకెళ్ళు పైకెళ్ళి ఆ దేవుని వేడుకో. దేవుడు కరుణించి మరోసారి మానవ జన్మిస్తే వచ్చే జన్మలోనైనా ప్రేమికులకు సహాయం చేయడం నేర్చుకోరా. రేయ్ వద్దు భరత్, వాణ్ణి వదిలే. వాణ్ణి చంపి నువ్వు చెడ్డవాడు అవడం నాకు ఇష్టం లేదు. వేదవా, వీడి పాపాన్ని వీడే చేస్తాడు.